ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. బంగారం ఎవరికి ఊరికే రాదు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇలాంటి ట్యాగ్ లైన్తో కూడా మనందరి ఇళ్లలోకి మరి అయితే వెళ్ళిపోయిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది లలిత జ్యువెలర్స్ ఓనర్. మరి అలాంటి లలిత జ్యువెలర్స్లో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే లాస్ట్ 3-4 డేస్గా కూడా ఒక ఇష్యూ అనేది కూడా బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే బంగారం బదులు అందులో ప్లాస్టిక్ రబ్బరు వేసిస్తూ ఉన్నారు. ఇది చాలా పెద్ద మోసం అని చెప్పేసి కూడా బయట వినిపిస్తుంది. అసలు ఇందులో నిజాలు ఏంటి, దీని గురించి మనం తెలుసుకోవాలి కదా. మరి దీని గురించి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారు. మరి మేడంని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. అమ్మ, ఇష్యూ అనేది చూస్తూ ఉంటే చాలా వరకు భయభ్రాంతులు అనేది గురవుతున్నారు. ఏంటంటే బంగారం అనేది చాలా సెన్సిటివ్. ఈవెన్ గవర్నమెంట్లు కూడా ఆ ఇష్యూ మీదకి వెళ్ళాలనుకున్నా కానీ భయపడతారు. ఒకసారి వెళ్ళి వెనక్కి వచ్చిన సందర్భాలు అనేది కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ బంగారపు విషయంలోనే ఆ బంగారపు కొట్టు వాళ్ళే ఇలా చేస్తున్నారని ఇష్యూ బయటకు వచ్చేటప్పటికి అందరిలో కొంచెం కొన్న వాళ్ళందరూ కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. ఏంటి అసలు దీనిలో నిజాలు ఏంటి అంటే మీరేం చెప్తారు? కొన్నవాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు అనే ఒక అభిప్రాయంతో నేను ఏకీభవించను. ఎందుకంటే ఇవాళ మనుషుల్లో నిలదీసే తత్వం పెరిగింది. ఓకే. పైగా కన్జ్యూమర్స్కి రైట్స్ ఉన్నాయి అనేది కూడా అవేర్నెస్ కూడా చాలా వరకు పెరిగింది. ఇప్పుడు మీడియా కూడా పెరిగింది. ఇప్పుడు ఈ మీడియాలో 4 రోజుల నుంచి ఈ వార్త రోజు అదే చెవులో ఇల్లు కట్టుకుని చెప్తున్నప్పుడు అసలు ఈ పాటికి లలిత జ్యువెలర్స్ దగ్గర పెద్ద ట్రాఫిక్ జామ్ కావాలి. అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు వాళ్ళ నగలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు చాలామంది నగలు కొనుక్కున్నారు కదా వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇంకెక్కడికో ప్యూరిటీ కోసం చెక్ చేయించుకోవటానికి వెళ్ళి ప్యూరిటీ ఇంతే ఉందంట ఏంటి అని చెప్పి నిలదీయాలి కదా. ఎందుకు రావట్లే అంతమంది జనాలు? మరి నేను కొన్నానండి, నేను మంచిగా ఉంటుందనే కొనుక్కున్నా. కానీ ఇంకెవరో ఒక అతను వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు నాకు ఒక అనుమానం వస్తుంది. ఇవాళ బంగారం ఉన్న రేటుకి నాకు అనుమానం వస్తుంది. వచ్చినప్పుడు నేను సహజంగా నేనేం చేస్తా, ఆయన దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆయన ఏం చెప్తారు, అంతా బాగుందండి అనే చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, సెకండ్ ఒపీనియన్కి వెళ్తాను నేను. సెకండ్ ఒపీనియన్లో నాకు ఏదో తేడా ఉంది అని తెలిసింది అనుకోండి, నేను ఊరుకుంటానా? వెళ్తానా లేదా షాప్ దగ్గరికి? వెళ్తారు. మరి ఎవరు రావట్లేదేంటి? ఆ ఒక్క మనిషే వచ్చాడేంటి? ఇక్కడ ఒక్క పొరపాటు అయితే జరిగి ఉండొచ్చు. నేను కస్టమర్ది కూడా తప్పని నేను అనట్లా. కాకపోతే అతను అన్న మాటని స్ట్రాంగ్ చేసుకుంటానికి రబ్బర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మాట్లాడుతున్నాడేమో కానీ అసలు 46 గ్రాములు ఉన్నప్పుడు కొనుక్కున్న గాజు ఇప్పుడు తూకం వేస్తే 40 గ్రాములు వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. 6 గ్రాములు ఒక సంవత్సరం లోపల అరిగే ప్రశ్నే లేదు, అరగదు కూడా. ఓకే. అయితే ఈ లెక్క నిజంగానే అరిగింది అనుకుందాం, పోనీ షాప్ వాళ్ళు చెప్పినట్టే అరిగింది అనుకుందాం. అరిగితే ఈ లెక్కన ఆ 46 గ్రాముల వస్తువు అరగటానికి 3-4 ఏళ్ళు పట్టదు, లేదంటే 5 ఏళ్లలో అరిగిపోవాలి. మరి ఇట్లా బంగారం ఇలా కరిగిపోయే కాడికి ఎందుకు కొనుక్కోవడం ఎందుకు? అసలు తరతరాల బంగారం ఎలా ఉంటుంది? ఆ రోజు వాళ్ళు వెయిట్ తప్పు చేసి ఉండాలి. ఓకే. ఆ రోజు వాళ్ళు ఇది ఫస్ట్ తీసుకునేటప్పుడే వెయిట్ పొరపాటున పడి ఉండాలి. 6 గ్రాములు లేదు అనుకుంటే 5 గ్రాములు తప్పుపడి ఉండాలి. ఒక్క సంవత్సరంలో మటుకు 6 గ్రాములు అరగదు. గ్రాము కూడా అరగదు నన్ను అడిగితే. మహా అయితే 1/2 గ్రాము అరుగుద్ది. ఇక కొంతమంది ఆ గాజులు వేసుకుని అదే పనిగా పనులు చేస్తే ఏమన్నా ఇంకెక్కువ అరగాలి, కానీ ఒక గ్రాము లోపే అరుగుతుంది. అసలు ఛాన్స్ లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఏదన్నా వెళ్ళినప్పుడు తూకం వేయిస్తా ఉంటే అస్సలు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ తేడా రాలేదు నాకు, అంత అరుగుదల ఉండదు. కానీ అతను, అందుకే నేను అనేది ఏంటంటే ఆ రోజు ఒక మ్యాన్ మేడ్ మిస్టేక్ జరిగి ఉంటుంది. ఓకే. కొన్న రోజున అనుకోకుండా అతను ఇప్పుడే వచ్చాడు, సంవత్సరానికే వచ్చాడు. వచ్చినప్పుడు ఆ రోజు తూకం వేసిన అతను ఉండడు కదా, వేరే వాళ్ళు ఉంటారు. ఇతను ఈ 40 గ్రాములే అని చెప్పాడు. మరి వాళ్ళకేంటి, వాళ్ళ గ్రామ్ ఎంత ఉంది? దగ్గర 11,500 ఉంది. గుండె గుబేలు అంటదా అందా? ఎందుకనది డబల్ ఆ రోజు కొన్న దాంతో కంపేర్ చేసుకుంటే డబల్ ఉన్నట్టే కదా.
మరి అందుకే గుండు గుబేలమని అతను గొడవ చేస్తున్నాడు. అయితే అక్కడ వీళ్ళు ప్రాపర్గా డీల్ చేయటం రాలా ఆ రోజు షాప్లో. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు, కస్టమర్ని నువ్వు కావాలని మోసం చేయకపోవచ్చు, కానీ కస్టమరే అపోహలో ఉన్నాడు అనుకో, నువ్వు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. కస్టమర్కి రైట్ ఉంటుంది, షాప్ అతనికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ కొట్లాడుకున్నప్పుడు ఇలాంటి ఫ్రిక్షన్స్ వస్తాయి. అలా కాకుండా మీరు షాప్లో కూర్చుని వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వ్యాపారస్తుడికి ఎప్పుడూ కూడా బాధ్యత అనేది ఉంటుంది. కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అన్నాడు మహాత్మా గాంధీ. ఖచ్చితంగా గాడే. ఎందుకంటే అసలు కస్టమర్స్ లేకపోతే ఏం చేస్తాం మనం? ఇప్పుడు మనం కష్టపడి వీడియో చేస్తామండి ఓ మంచి టాపిక్ మీద, పోనీ ఇదే మంచి టాపిక్ అనుకుందాం, నలుగురు చూశారనుకోండి, కామెంట్స్ పెట్టారనుకోండి, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూడలేదనుకోండి, అరే ఇంత మంచి టాపిక్ ఎక్కలేదే, చూడలేదే వాళ్ళు, నిజంగా ఇది అవసరమైన టాపిక్ కదా అని మనం అనుకుంటాం. లేదు, మనం ఏం చేస్తాం, అందరింటికి వెళ్ళి అయితే చూపించలేం కదా. అట్లాగే ఇక్కడ కూడా ఏంటి అంటే అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది, షాప్ వాళ్ళది. ఆ రోజు అక్కడ మిస్టేక్ జరిగింది అంతే, ఇందులో మాట్లాడుకోవడానికి లేదు. చాలా చాలా స్కాములు జరిగినాయి అనేది మట్టుకు నాకెందుకో లాజికల్గా ఆలోచిస్తే కరెక్ట్ కాదనిపిస్తుంది. కానీ అక్కడ ఏంటంటే ఆ బంగారంతో పాటు ఆ రబ్బరు లేకపోతే ప్లాస్టిక్ అది మిక్స్ చేసి ఇవ్వడమో ఏదో సంథింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఇలాంటి మోసాలు అనేది కూడా అంటే చెప్పడం అనేది కూడా బయట వినిపిస్తున్నాయి కదా. కాదండి, కొన్ని గాజులు బోలు గాజులు ఉన్నాయి అనుకోండి, దాని లోపల ఏం చేస్తారంటే ఆ హాలోనస్ని తగ్గించడానికి దాని లోపల టంకం లాంటివి వేస్తారు. అసలు కొన్ని గాజులు మధ్యలో ప్లాస్టిక్ ఉండి చుట్టూ బంగారం ఉండే గాజులు కూడా ఉంటాయి. అసలు గాజుల తయారీనే అట్లా జరుగుతుంది. ఆ రకం గాజా ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు ఏంటి అంటే ఎవరి వాదన వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంత చేసే లలితా జ్యువెలర్స్ ఆయన బయటకు వచ్చి ఆయన ఏం పెద్దగా మాట్లాడుతున్నట్టు కనిపించట్లా. ఎందుకంటే ఆయన ధీమా ఆయనకు ఉంది. ఇది మధ్యలో వాళ్ళు మీడియా వాళ్ళు మాట్లాడటమే తప్పితే ఆయన పెద్దగా ఇంతవరకు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఇది ఎక్కడో మిస్ హ్యాండ్లింగ్ జరిగిందనేది నా ఉద్దేశం. ఇలాంటి వ్యాపార సంస్థల మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయంటే ఖచ్చితంగా కస్టమర్లు భయపడ్డము, దాంతోపాటు అన్ని జరగడం అనేది జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆ నమ్మకం ఇవ్వాల్సిన చోట నమ్మకం ఇవ్వకపోతే మరి దాని క్రెడిబిలిటీ అనేది కూడా తగ్గుతుంది కదా. అది ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది, నిజంగా మీరు లలితా జ్యువెలర్స్లో ఎవరైనా కొన్న వాళ్ళకి నమ్మకం లేకపోతే, ఒక డౌట్ ఏదన్నా వస్తే, ఇప్పుడు మనకి ఏంటంటే ధర్మకాట అని ఒకటి ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి థర్డ్ పార్టీ గ్యారంటీ అన్నట్టు అక్కడికి తీసుకెళ్ళి తూకం వేయించుకోవచ్చు. టోకెన్ ఛార్జెస్ చెప్తారు. ఇప్పుడు మన దగ్గర బిల్లు ఉంటుంది, అందుకే బిల్లులు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఈ బిల్లు ఈ బంగారము తీసుకెళ్ళి మనము ఇప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీ లాగా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి తోక వేయించుకున్నాం అనుకోండి, వాళ్ళు వెయిట్ చెప్తారు. వెయిట్ చెప్పినప్పుడు తక్కువ వచ్చింది అనుకోండి, మీ బిల్లులో ఉన్నదానికి బంగారానికి వెయిట్ తేడా వచ్చింది అనుకోండి, వెళ్ళి మాట్లాడండి లలితా జ్యువెలర్స్ దగ్గర. అయినా ఈ మాత్రం తెలివితేటలు బంగారం కొనుక్కునే వాళ్ళకి లేవంటారా ఈరోజు? ఎందుకు లేవు, ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి. మరి ఎవరు రావట్లేదు ఏంటి అక్కడికి? అంటే దీని వెనకాల ఏమైనా కుట్ర జరిగిందంటారా? ఖచ్చితంగా అనుకున్నా. నేను అసలు ఎప్పుడో జరిగిద్ది ఇది అనుకున్నా. ఎందుకు జరుగుద్ది అనుకున్నానంటే, అతను డైమండ్ క్యారెట్ రేటు అందరికంటే తక్కువ ఉంది అతని దగ్గర. అతను అడ్వర్టైజ్ చేస్తాడు, అందుకే తెలుసు నేనైతే ఎప్పుడు వెళ్ళాలి లలితా జ్యువెలరీకి. అతను అడ్వర్టైజ్ చేస్తాడు, మా దగ్గర తక్కువ అని చెప్పి అతను బిజినెస్ చేసుకుంటున్నాడు, రోరింగ్ బిజినెస్ చేసుకుంటున్నాడు. ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది ఆ షాపు. ఇది ఇవాళ వచ్చిన షాప్ కాదు, దాదాపు అతను పెట్టి 30 ఏళ్ళు, ఇది ఎప్పటి నుంచో ఉంది. మెడ్రాస్లో స్టార్ట్ చేశాడు ఆయన. ఒకప్పుడు ఈ మంత్లీ స్కీములు చాలా ఎక్కువ ఉండే, గోల్డ్ స్కీములు. 11 నెలలు కడితే 12 నెలల్లో మనకి 12 నెలలకు సరిపడా బంగారం మనకిస్తారు. అప్పుడు గోల్డ్ రేట్ చాలా తక్కువ ఉండేది కాబట్టి 2000 స్కీమ్ కట్టినా 24,000కు కూడా కొంచెం కనిపించేంత బంగారం వచ్చేది. ఇవాళ 24,000కి ఏ బంగారం 2 గ్రాములు వస్తుంది. 2 గ్రాములు ఏ పోతాద్దం పెట్టి చూసుకోవాలి 2 గ్రాములు అంటే. మరి పరిస్థితి ఎలా ఉంది?
అండ్ ఇందులో ఆఖరి క్వశ్చన్ అమ్మా ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇలాంటి విషయాలు ఒక కంపెనీ మీద కానీ ఏదైనా బయటికి వచ్చింది అని అంటే కొంతమంది తీసుకోవడం అనేది కూడా కావాలని చేపించుకోవడం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఏంటంటే ఫ్రీ పబ్లిసిటీ. సో ఈ రకంగా కూడా మనం ఆలోచించవచ్చు కదా. ఏమండి ఇవాళ పబ్లిసిటీకి పలు మార్గాలు, యా, అది బూమరాంగ్ అయ్యి వాళ్ళకే ఎదురు రావచ్చు, వాళ్ళ స్ట్రాటజీ కరెక్టు కానువచ్చు. ఇప్పుడు కొంతమంది కావాలని ఐటీ రైట్స్ చేయించుకుంటారు. ఓకే, అంటే వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అందుకే ఐటీ రైట్స్, డబ్బులు లేని వాళ్ళ ఇంటికి ఐటీ రైట్స్ ఎందుకు వస్తాయి, డబ్బులు ఉన్న వాళ్ళ ఇంటికి వస్తాయి కదా. చాలా డబ్బులు ఉన్నాయి కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు కాబట్టి ఐటీ రైట్స్ జరిగినాయి అంటే అదేదో ఒక గొప్పలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏది ఏమైనా అల్టిమేట్గా కస్టమర్కి నువ్వు ఏమి ఇస్తున్నావు, ఏం ప్రామిస్ చేసావు. బిజినెస్ ఈజ్ ఏ ప్రామిస్, రైట్. ఆ ప్రామిస్ నువ్వు నిలబెట్టుకున్నావా లేదా. ఒక కస్టమర్ నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చాడు, కస్టమర్కి న్యాయం చేసావా లేదా, నమ్మకాన్ని నిలబెట్టావా లేదా, నువ్వు నమ్మకాన్ని పొందావా లేదా అన్నది అల్టిమేట్. ఆ విషయానికి మట్టుకు అతను కొంచెం ఎంతో కొంత న్యాయం చేసే వ్యక్తిలానే అనిపిస్తాడు. ఓకే, ఈ చాలా పెద్ద షాపులు కూడా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లను పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఇస్తే ఆయన 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 అడ్వర్టైజ్మెంట్ ఆయనే ఇచ్చుకుంటాడు. చిన్న పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, పెద్ద పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఆయన అందరినీ సమాన దృష్టితో చూస్తాడు అడ్వర్టైజ్మెంట్ విషయంలో. ఇప్పుడు ఒక ఖజానా జ్యువెలర్స్ ఉందనుకోండి, పెద్ద పెద్ద స్టార్లు, సినీ స్టార్లు ఉంటారు. కాజల్, ఆమె ఎవరు, హిందీ యాక్టర్ ఆలియా భట్ కానీ దీపికా పదుకొనే ఇట్లాంటి వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి. ఈయన ఉద్దేశం ఏంటంటే ఆ డబ్బులు కూడా నేను నాకైనా మిగిల్చుకుంటాను, కస్టమర్కైనా ఇస్తాను అన్న ఇదిలో అతను, ఆ భావనలో అతను ఉంటాడు. అందుకని లాజికల్గా లేదు ఈ కంప్లైంట్. అందుకు మనం డౌట్ఫుల్గా మాట్లాడుతుంది. ఇప్పుడు అతను చెప్పేది కనుక, ఆ కస్టమర్ చెప్పింది కనుక లాజికల్గా కరెక్ట్ అనిపించింది అనుకోండి, మనం కూడా సహాయం మాట్లాడతాంగా. మనం మాట్లాడేది బాధితుల పక్షాన కదా. ఇప్పుడు ఇది ఇక్కడ ఎవరిది ఎదుమిద్దంగా తప్పు అని అనిపించట్లా. కస్టమర్ వైపు నుంచి నేను తప్పు అని అనట్లా. కస్టమర్కి కావాల్సింది ఏంటి, 6 గ్రాముల బంగారం కస్టమర్కి కావాలి. ఎందుకు 6 గ్రాములు మిస్ అయింది అనేది చెప్పాల్సిన బాధ్యత మటుకు లలితా జ్యువెలర్స్ వాళ్ళ మీద ఉంది. నైస్ అమ్మా. ఏంటంటే ఇష్యూ అనేది కూడా కొన్ని రోజుల నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది. దీని గురించి అయితే చాలా చక్కటి, అంటే కరెక్ట్ వే అనేది మీరు చెప్తారనే ఉద్దేశంతోనే మేము దగ్గర కూర్చున్నాము, మీరు చెప్పారు. సో చాలా డౌట్స్ అనేది క్లారిఫై అయినాయి. 2 సలహాలు అయితే ఇవ్వగలిగాం. ఏంటి అంటే బిల్లులు జాగ్రత్త పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ. డౌట్ వచ్చినప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి తూకం వేయించుకోండి. ఆ ప్యూరిటీ చెక్కింగ్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ. ఆ ప్యూరిటీ చెక్కింగ్ కూడా చేయించుకోండి. మనకి 18 క్యారెట్స్ ఇచ్చారా, 14 క్యారెట్స్ ఇచ్చారా, లేకపోతే 22 క్యారెట్స్ ఇచ్చారా, 24 క్యారెట్స్ ఇచ్చారా. 24 క్యారెట్స్తో చేస్తే గాజు నిలబడదు. దానిలో రాగో వెండో కలపాల్సిందే ఖచ్చితంగా. 22 క్యారెట్స్ అది ఎంత కలిపారు అనే దాన్ని బట్టి 18 క్యారెట్సా, కొన్ని నగలు 18 క్యారెట్స్ తోనే చేయాలి. ఇప్పుడు డైమండ్ నగలు 18 క్యారెట్స్ తోనే చేయాలి. అది ఏంటి అనేది కూడా మనకు రాసి ఇవ్వాలి వాళ్ళు. ఆ రాసి ఇచ్చిన దాని ప్రకారం ఉందా లేదని చెక్ చేయించుకోవాలి. ఈ అవేర్నెస్ ఉంటే మోసాలు కూడా మనం చేయకుండా ఉంటారు షాపులు వాళ్ళు. చాలా చక్కటి టిప్స్ అయితే మన ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.